Greetings to all. Welcome back to my channel. So మనం July 2023 ఫ్లాట్ పేపర్ సాల్వ్ చేస్తూ వస్తున్నాం. సో యూనిట్ 1 క్వశ్చన్స్ కంప్లీట్ అయిపోయినాయి. నెక్స్ట్ వీఆర్ ఇన్ యూనిట్ 2. ఇన్ దట్ వీ హ్యావ్ ద ఫస్ట్ క్వశ్చన్, అప్లై పంపింగ్ లెమ్మా ఫర్ ది లాంగ్వేజ్ L is equals to a power n. Wait a minute. I need to connect my webcam. Okay. Yes. So a power n such that n is prime, and we are also prove that which is not regular. Okay. So first let us see what is pumping lemma. So ఒకటి గుర్తు పెట్టుకోండి, పంపింగ్ లెమ్మా అనేది it's a one type of method which is used to prove that a language is not regular. సో ఓన్లీ నాట్ రెగ్యులర్ కి మాత్రమే ప్రూవ్ చేయడానికి ఉపయోగపడుతుందండి. బట్ ఇట్ కెనాట్ బి యూజ్డ్, అది గుర్తుపెట్టుకోండి, కెనాట్ బి యూజ్డ్ టు ప్రూవ్ దట్ లాంగ్వేజ్ ఈజ్ ఏ రెగ్యులర్. ఓకేనా? సో ఎందుకని అంటే యాక్చువల్ గా మనం ఏం చేస్తామంటే ప్రతి రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ కి వీఆర్ డిజైన్ ఏ ఫైనైట్ ఆటోమేటా. ఓకే. సో మీరు లాంగ్వేజెస్ చూస్తున్నట్టయితే ఒక్కొక్క లాంగ్వేజ్ కి ఒక్కొక్క మెషిన్ ని మనం డిజైన్ చేసుకుంటూ వస్తాం, అవునా? ఎందుకంటే ఇప్పుడు పుష్ డౌన్ ఆటోమేటాస్ ఇట్లాంటివి మనం ఒక్కొక్క కాంటెక్స్ట్ ఫ్రీ గ్రామర్స్ తీసుకుంటాం. ఫర్ కాంటెక్స్ట్ ఫ్రీ గ్రామర్స్ వీ హ్యావ్ పుష్ డౌన్ ఆటోమేటా. సో అట్లానే రెగ్యులర్ ఎక్స్ప్రెషన్స్ ఉన్నట్టయితే వీ హ్యావ్ టు డిజైన్ ఫైనైట్ ఆటోమేటా. ఓకే. సో కాబట్టి ఫర్ ఎవ్రీ రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ వీ హ్యావ్ టు డిజైన్ అ ఫైనైట్ ఆటోమేటా. సో ఫైనైట్ ఆటోమేటా ఉంది అంటే రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ ఉంది అన్నట్టు మనం చేస్తూ ఉంటాం. కాకపోతే కొన్ని రెగ్యులర్ ఎక్స్ప్రెషన్స్ ఏవైతే ఉంటాయో వాటికి ఫైనైట్ ఆటోమేటా డ్రా చేయలేము. సో అట్లాంటప్పుడు సమ్ లాంగ్వేజెస్ కెనాట్ బి యూజ్డ్ టు డిజైన్ ఫైనైట్ ఆటోమేటా. వాటిని ఏమంటాం? నాన్ రెగ్యులర్ లాంగ్వేజెస్ అంటాం. సో అట్లా ఏ లాంగ్వేజెస్ నాట్ రెగ్యులర్ అనేవి ఉంటాయో వాటిని ఎలా ప్రూవ్ చేయగలము అంటే బై యూజింగ్ ద కాన్సెప్ట్ ఆఫ్ pumping lemma. Okay, so pumping lemma is a concept which is used to prove that a language is not regular. But important point గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే it cannot be used to prove that a language is regular. Okay, so మనం ఎప్పుడైతే ఒక పంపింగ్ లెమ్మా అని తీసుకుంటున్నామో అది సాల్వ్ చేయడానికి ఫస్ట్ రూల్ ఏంటి అంటే ఇఫ్ L is a regular language, then అంటే ఇదంతా మనం అసంప్షన్ చేసుకుంటాం. L has a pumping length n. ఓకే, L in రెగ్యులర్ లాంగ్వేజ్ అనుకుంటున్నాం అండ్ L has a pumping length n అనుకుంటున్నాం. such that any string from the language L, so let us be assume that Z. ఓకే, సో ఈ Z అనేది ఎక్కడి నుంచి తెచ్చుకుంటున్నాం? L నుంచి తీసుకుంటున్నాం. వేర్ మనం చూస్ చేసుకునే Z ఎలా ఉండాలి అంటే mod Z should greater than or equals to pumping length. mod Z అంటే ఏంటి? అక్కడ length of Z. ఓకే, mod అంటే ఇక్కడ మీనింగ్ ఏంటి అంటే length of Z which must be greater or equals to n. This may be divided into త్రీ పార్ట్స్. సో ఇప్పుడు మనం Z ఎన్ని పార్ట్స్ లో డివైడ్ చేస్తున్నామా? 3 పార్ట్స్ కింద. ఏమేంటి? లెట్ us assume that UVW. సో ఇలా డివైడ్ చేస్తున్నప్పుడు such that the following conditions must be true. ఏమేంటి ఆ కండిషన్స్? U V power I W which must be belongs to the regular language L for every I greater than or equals to 0. This is the first condition. The second condition should be the length of V should greater than 0. Not equal అండి, అంటే 1 నుంచి స్టార్ట్ అవ్వాలి, అంటే ఖచ్చితంగా V ఉండి తీరాలి.
నెక్స్ట్ u and v, the length of u and v should lesser or equals to n అయి ఉండాలి. ఓకే, సో ఈ 3 కండిషన్స్ సాటిస్ఫై అయ్యేలాంటి స్ట్రింగ్ ని మనం చూస్ చేసుకొని దట్ బిలాంగ్స్ టు ఎల్ అని ఉన్నట్టయితే వస్తూనే ఉందనుకోండి, ఇట్ ఈస్ ఎ రెగ్యులర్. అలా రాలేదనుకోండి దాని అర్థం ఏంటి, దాని కాంట్రడిక్షన్ కదా. దెన్ వీ కెన్ సే దట్ విచ్ ఈస్ నాట్ ఏ రెగ్యులర్ లాంగ్వేజ్. సో మనం ఎప్పుడైతే ఒక లాంగ్వేజ్ నాట్ రెగ్యులర్ అని చూపించాలో, సో ఫస్ట్ ఏమనుకోవాలి, ఎల్ షుడ్ బి రెగ్యులర్ లాంగ్వేజ్ అనుకోవాలి. పంపింగ్ లెంత్ ఒకటి డిసైడ్ చేసుకోవాలి. తర్వాత ఏం చేయాలి, జెడ్ అనే స్ట్రింగ్ ని చూస్ చేసుకోవాలి ఎల్లో నుంచి. దాని లెంత్ ఎట్లా ఉండాలి, must be greater than or equals to the pumping length. తర్వాత ఏం చేయాలి, 3 పార్ట్స్ గా డివైడ్ చేసుకొని ఈ కండిషన్స్ అన్ని సాటిస్ఫై అయ్యి ఇలా ఉన్న స్ట్రింగ్స్ ఏవైతే అంటే ఐని ఎక్కడ అంటే ఇలా ఉంది స్ట్రింగ్. ఇప్పుడు ఈ స్ట్రింగ్ లో I0 ఒకసారి పెట్టినప్పుడు వచ్చింది ఎల్లో ఉందా లేదా, I1 పెట్టినప్పుడు ఎల్ కి ఉందా లేదా, I2 అలా చేస్తూ ఉంటాం. ఏదో ఒక కండిషన్ దగ్గర డస్ నాట్ బిలాంగ్స్ టు ఎల్ వచ్చింది అంటే ఏంటి, మన అజంప్షన్ రాంగ్ అని. అంటే మనం ఏమైనా అజంప్షన్ చేసుకున్నాం, ఎల్ ఈజ్ రెగ్యులర్ అని, అంటే దాని కాంట్రడిక్టరీ వచ్చేసింది మనకి. సో సింప్లీ మనం ఏం చేయొచ్చు, అప్పుడు ఎల్ ఈజ్ నాట్ రెగ్యులర్ అనేయచ్చు. ఓకే, ఇప్పుడు ప్రాబ్లం లోకి వెళ్దాం. అర్థమైంది కదా. సో పంపింగ్ లెమ్మా అనేది ఏంటి అంటే విచ్ ఈస్ యూజ్డ్ టు ప్రూవ్ దట్ ఏ లాంగ్వేజ్ ఈస్ నాట్ రెగ్యులర్. కాబట్టి ఒక పంపింగ్ లెమ్మాకి సంబంధించిన రూల్ ఏంటి అంటే, మనం ఫస్ట్ వీ షుడ్ ఐడెంటిఫై ఎల్ యాజ్ రెగ్యులర్ లాంగ్వేజ్. ఎల్ హ్యాజ్ ఏ పంపింగ్ లెంత్ ఎన్ అనుకోవాలి. ఎల్ అనే లాంగ్వేజ్ లో నుంచి ఒక స్ట్రింగ్ ని చూస్ చేసుకోవాలి. దట్ స్ట్రింగ్ షుడ్ బి జెడ్. ఓకే, దాని లెంత్ ఎట్లా ఉండాలి అంటే మనం అనుకున్న పంపింగ్ లెంత్ కి ఈక్వల్ అయినా అవ్వచ్చు, గ్రేటర్ అయినా అవ్వచ్చు. దాన్ని 3 పార్ట్స్ గా డివైడ్ చేయాలి. ఎలా అయినా డివైడ్ చేసుకోవచ్చు. డివైడ్ చేసేటప్పుడు మాత్రం ఈ 3 రూల్స్ సాటిస్ఫై చేయగలగాలి. ఓకే, సో మనం ప్రాబ్లంలోకి వెళ్ళిపోదాం. సో మనకిచ్చిన ప్రాబ్లం ఏంటి, ఎల్ ఈజ్ ఈక్వల్స్ టు ఏ పవర్ ఎన్ సచ్ దట్ ఎన్ ఈస్ ప్రైమ్. సో రాద్దాం, ఎల్ ఈజ్ ఈక్వల్స్ టు ఏ పవర్ ఎన్ సచ్ దట్ ఎన్ ఈస్ ప్రైమ్ and we show that L is not regular. ఓకే, సో అసలు L లోకి ఏమేమి వస్తాయో చూద్దాం. సో n ప్రైమ్ అన్నారు కాబట్టి ఏమిటి ప్రైమ్ నెంబర్స్ 2, 3, 5, 7, 11, 13 సో ఆన్, ఇవి ప్రైమ్ నెంబర్స్ కదా. సో ఏ స్క్వేర్, ఏ క్యూబ్, ఏ పవర్ 5, ఏ పవర్ 7 సచ్ దట్ ఇవి మనకు వచ్చే స్ట్రింగ్స్. అంటే then L is equals to a cube that is 3a's, a power 5 that is 5a's, 7a's, like that so on. Okay, so first మనం ఏమనుకోవాలని చెప్పాను, L is regular and pumping length ని డిసైడ్ చేసుకోవాలి. ఓకే, సో కాబట్టి ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము, let us assume L is regular and take the pumping length n is equals to పంపింగ్ లెంత్ అంటే ఏం లేదండి, మనం డిజైన్ చేసే ఫైనైట్ ఆటోమేటర్ కి మినిమం ఇన్ని నెంబర్ ఆఫ్ స్టేట్స్ అవసరం అవుతాయి అని చెప్పి కన్సిడర్ చేసే వాల్యూ. ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ టేకింగ్ n as 3. ఓకే, సో ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి, వీ హ్యావ్ టు చూజ్ ఏ స్ట్రింగ్. సో జెడ్ అనే స్ట్రింగ్ చూస్ చేసుకోవాలి. చూజ్ స్ట్రింగ్ జెడ్ విచ్ మస్ట్ బి బిలాంగ్స్ టు ఎన్ అని చూస్ చేసుకున్నప్పుడు ద లెంత్ ఆఫ్ జెడ్ షుడ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు ఎన్ అయ్యింది. ఫస్ట్ స్ట్రింగ్ తీసుకున్నాం అనుకోండి, దాని లెంత్ ఎంత అవుతుంది, 2 గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 3 కాదు కదా. సో కాబట్టి నెక్స్ట్ స్ట్రింగ్ అంటే 3a's తీసుకున్నాం. సో 3a's అంటే ద లెంత్ షుడ్ బి 3 అండ్ ద పంపింగ్ లెమ్మా షుడ్ బి 3 అంటే ద కండిషన్ ట్రూ కాబట్టి ఐ ఆమ్ టేకింగ్ z is equals to 3a's. ఓకే, నౌ డివైడ్ z into 3 parts. ఎట్లా డివైడ్ చేయాలి, u v w కింద డివైడ్ చేయాలి. చేస్తున్నప్పుడు ఎట్లా ఉండాలి కండిషన్, uv యొక్క లెంత్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు n ఉండాలి, v
v గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు ఉండాలి ఫర్ సమ్, ఎందుకంటే ఇక్కడ i ఉంటుంది కదా v పవర్ i, ఫర్ సమ్ i షుడ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 0. ఓకే, సో సాల్వ్ చేసుకుంటూ వద్దాం. ఓకే, ఫస్ట్ సో z ని నేను 3 పార్ట్స్ కింద డివైడ్ చేశాను. ఇది u, ఇది v, w. ఇప్పుడు i 0 ప్లేస్ చేద్దాం. 0 ప్లేస్ చేస్తే ఏమొస్తుంది? a పవర్ 0 a. ఓకే, సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినప్పుడు a పవర్ 0 a. ఇక్కడ మనం చూస్ చేసుకున్న స్ట్రింగ్ కి కండిషన్ సాటిస్ఫై అయినాయో లేదో మళ్ళీ చెక్ చేసుకోండి. ఇప్పుడు నేను ఇక్కడ 3a's తీసుకున్నాను. ఎలా డివైడ్ చేశాను? ఇది u, ఇది v, ఇది w కింద డివైడ్ చేశాను కదా. uv లెంత్ ఎంత అంటే uv లెంత్ అంటే ఎంత? uava. దాని లెంత్ ఖచ్చితంగా పంపింగ్ లెంత్ అంటే 2 ≤ 3 అంటే ఈ కండిషన్ సాటిస్ఫై అయింది కదా. నెక్స్ట్ v ఖచ్చితంగా ఒక స్ట్రింగ్ ఉందా లేదా? సో v ఎంత అనుకున్నాం? mod a షుడ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 1. ఇది ట్రూ అయింది కాబట్టి మనం ఇప్పుడు i ఫర్ సమ్ i 0 నుంచి స్టార్ట్ చేసుకుంటూ వచ్చే స్ట్రింగ్స్ అన్ని ఎల్లో ఉన్నాయి ఉంటే ఇట్ షుడ్ బి ఎ రెగ్యులర్. ఎల్లో గనక లేకపోతే నాట్ రెగ్యులర్, కాంట్రడిక్టరీ వస్తుంది కాబట్టి ఇమీడియట్ గా వీ కెన్ సే విచ్ ఈస్ నాట్ ఏ రెగ్యులర్ లాంగ్వేజ్. ఓకే, సో ఇప్పుడు i 0కి స్టార్ట్ చేశాను. a పవర్ 0 అంటే 1. సో a ఇంటూ 1 a, నెక్స్ట్ a. సో 2a's అనేవి ఎల్లో ఉందా లేదా? సో విచ్ బిలాంగ్స్ టు ఎల్. నెక్స్ట్ i1. ఇలా మనం ఎప్పటి వరకు చేసుకుంటూ వెళ్తా ఉంటాం? డస్ నాట్ బిలాంగ్స్, కాంట్రడిక్టరీ వచ్చేవారు a b పవర్ i. సో మనం చేసేటప్పుడు uvw గా తీసుకున్న తర్వాత మనం uv పవర్ i w డస్ నాట్ బిలాంగ్స్ టు ఎల్ అని ప్రూవ్ చేస్తే వీ కెన్ సే నాట్ రెగ్యులర్. ఎల్ ఈస్ నాట్ రెగ్యులర్. ఓకే, సో కాబట్టి a పవర్ a ఏమవుతుంది? 3a's. ఇది కూడా మనకి ఎల్లో ఉంది కాబట్టి బిలాంగ్స్ టు ఎల్. నెక్స్ట్ i ఈజ్ ఈక్వల్స్ టు 2. a స్క్వేర్ a స్క్వేర్ అంటే 2a's. నెక్స్ట్ a అంటే ఎన్ని a's వచ్చాయి? 4a's which does not belong to L. 4a's లేదు కదా, అంటే we have a contradiction. So then we can say L is not regular. ఎందుకంటే మనం L రెగ్యులర్ అనుకుంటున్నాం కాబట్టి మనకు కాంట్రడిక్టరీ వచ్చింది కాబట్టి L is not regular. కాబట్టి పంపింగ్ లెమ్మా అనేది ఓన్లీ యూజ్డ్ ఫర్ L is not regular. కాబట్టి అర్థమైంది కదండి ప్రాసెస్ ఎలా చేయాలో. సో మీకు ఇచ్చిన దాన్ని రాసుకోవటం, ఎల్ని రెగ్యులర్ ఎలా ఎస్యూమ్ చేసుకోవటం, పంపింగ్ లెంత్ ఎన్ తీసుకోవటం, ఒక జెడ్ అనే స్ట్రింగ్ ఎల్లో నుంచి తీసుకొని దాని లెంత్ ఎన్ కంటే ఎక్కువ ఉండాలి లేదా ఈక్వల్ అయినా ఉండాలి గుర్తుపెట్టుకోండి. తర్వాత ఆ స్ట్రింగ్ ని uv కింద డివైడ్ చేసుకొని uv రైజెస్ టు i w ఫర్ సమ్ i గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 0 చేసుకుంటూ వస్తూ ఉండాలి. ఏదో ఒక పర్టికులర్ స్ట్రింగ్ దగ్గర అంటే i వాల్యూ దగ్గర స్ట్రింగ్ వచ్చింది డస్ నాట్ బిలాంగ్స్ టు రెగ్యులర్ లాంగ్వేజ్ కనుక మనం చూపిస్తే కాంట్రడిక్టరీ స్టేట్మెంట్ వచ్చేసింది అని చెప్పి ఎల్ నాట్ రెగ్యులర్ అని చెప్తాం. ఓకే, సో సింపుల్. TOC ఐ మీన్ థియరీ ఆఫ్ కంపిటేషన్, కొంతమంది ఫార్మల్ లాంగ్వేజెస్ అండ్ ఆటోమేటా థియరీ అంటా ఉంటారు. అస్సలు డిఫికల్ట్ గా ఉండదండి. కాన్సెప్ట్ మీరు అర్థం చేసుకుంటే దానంత ఈజీ సబ్జెక్ట్ ఇంకొకటి ఉండదు. ఓకేనా? సో ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్స్. థ్యాంక్ యూ.